Uh, I fully associate myself with Premier Smith's comments just then. I expect the U.S. administration to respect Canadian sovereignty. I'm always clear in my conversation with President Trump to that effect, and then move on to what we can do together. Thank you. Next question, Mika. ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజులాపై దాడి చేశాడు, అక్కడ ప్రెసిడెంట్ కిడ్నాప్ చేశాడు, ఇరాన్పై దాడి చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. సో ఇలా ప్రపంచంలో అనేక దేశాలని బెదిరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ క్యూబా అంటున్నాడు, క్యూబాలో ప్రభుత్వం పడిపోతుందని. మెక్సికో, కొలంబియాలను బెదిరించాడు. ఇప్పుడు తాజాగా తన మిత్రదేశమైన కెనడానే బెదిరించాడు. అంతకుముందు యూరోప్లో తన మిత్రదేశమైన డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్ కావాలన్నాడు, పనామాను కావాలన్నాడు. గ్రీన్లాండ్ అయితే అవసరమైతే అక్యుపై చేసుకుంటాం మిలిటరీగాని బెదిరించాడు. ఇప్పుడు తాజాగా ట్రంప్ అటాక్ కెనడా పైన పడింది. వాణిజ్య ఆంక్షల రీత్యా ట్రేడ్ శాంక్షన్ ప్రపంచంలో అనేక దేశాలను అటాక్ చేస్తున్నాడు. సౌత్ కొరియా లాంటి ఫ్రెండ్లీ కంట్రీని వదలలేదు, యూరోప్లో వదలలేదు. కానీ ఇప్పుడు ఏకంగా కెనడా సార్వభౌమాధికారాన్ని ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. కెనడా సావర్నిటీ ఏంటి జరుగుతున్నది ఏంటి? కెనడాలోని రిచెస్ట్ స్టేట్, బాగా సహజ వనరులు ఉన్న రాష్ట్రం అల్బర్టా స్టేట్ అనేది కెనడాలో హైడ్రోకార్బన్ రిజర్వ్. సో మీకు కెనడాలో ఉండేటువంటి ఎనర్జీ రిసోర్సెస్లో 70% వరకు కూడా అల్బర్టా స్టేట్లోనే ఉన్నాయి. మీకు ఉదాహరణకు ఆయిల్లో అయితే 80%, గ్యాస్లో 60% ఈ అల్బర్టా స్టేట్లోనే ఉంది. సో కానీ కెనడాలో ఒక భాగంగా ఉండడం వల్ల చాలా రిచ్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా, సో ఒక దేశంలో ఒక రాష్ట్రంలో బాగా రిచ్ ఉంటే మరో రాష్ట్రం పూర్ ఉంటే ఆ రాష్ట్రం నుంచి వనరులు ఈ రాష్ట్రానికి వెళ్తాయి. ఇప్పుడు మన దేశంలో కూడా సౌత్ ఇండియా కేంద్రానికి కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. ఇందుకు భిన్నంగా యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు దేశానికి కంట్రిబ్యూట్ చేసేది తక్కువ, దేశం నుంచి తీసుకునేవి ఎక్కువ. సో ఎక్కడైనా ఈ ఈక్వలైజేషన్ అంటారు దీన్ని. సో కెనడాలో కూడా రిచ్ స్టేట్ అయిన అల్బర్టాలో సృష్టించబడుతున్న సంపదైన ఇతర పేద రాష్ట్రాలకు కూడా సర్దుబాటు జరుగుతూ ఉంటుంది. సహజంగానే అల్బర్టా స్టేట్లో ఇది అభ్యంతరానికి కారణమవుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్లో మేము ఎందుకు ఇండిపెండెంట్ కంట్రీ కాకూడదు అనే వాదన మొదలైంది. ఎందుకంటే వీఆర్ రిచర్ స్టేట్ కదా, మేమే వేరే కంట్రీ అయిపోతుంది కదా అని. తర్వాత ఈ అల్బర్టా స్టేట్ నుంచి ఆయిల్ అయినా గ్యాస్ అయినా ల్యాండ్ లాక్డ్ గనక ఇతర రాష్ట్రాల ద్వారా వెళ్ళాలి. అంటే కెనడా ఫెడరల్ ప్రభుత్వం అనుమతి లేకుండా ఆయిల్ అండ్ గ్యాస్ను పంపింగ్ పైప్ లైన్ల ద్వారా తీసుకెళ్ళలేదు. సో అందువల్ల ఫెడరల్ ప్రభుత్వం అనేక కారణాల రీత్యా, అంటే క్లీన్ ఎనర్జీ, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ప్రతి సందర్భంలోనూ ఈ అవకాశాలు రావడం లేదు. సో అల్బర్టాలోని ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల్లో ఉండే భావన ఏంటంటే, మా సంపదను మేము పూర్తి స్థాయిలో ఎక్స్ప్లాయిట్ చేసుకోలేకపోతున్నాం, ఒకవేళ ఎక్స్ప్లాయిట్ చేసినా అది ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారు, అందువల్ల నాకు ఇండిపెండెన్స్ కావాలనే భావన మొదలైంది. ఇటీవల ఒక ఒపీనియన్ పోల్ అయితే 30% వరకు కూడా ఈ భావన ఉందని. అయితే అది ఒక మెజారిటీ ప్రజల్లో లేదు, అది కూడా గ్రీవెన్స్ రూపంలో ఉంది తప్ప దేశం నుంచి విడిపోవాలనే స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో లేదు. ఇప్పుడు ఆ వేర్పాటువాదులకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ పేరు అల్బర్టో ప్రాస్పరిటీ పార్టీ, ఆప్. సో ఈ అల్బర్టా ప్రాస్పరిటీ పార్టీ నాయకులు అమెరికాకు వచ్చి 3 సార్లు అమెరికా అధ్యక్షుని ప్రతినిధులతో, ట్రంప్ మనుషులతో చర్చలు జరిపారు. సో అమెరికా, కెనడా మిత్రదేశాలు, దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా మిత్రదేశాలు, నాటోలో భాగస్వాములు. సో అమెరికాకు క్లోజెస్ట్ అలై కెనడా అన్ని అంశాల్లోనూ. అలాంటి కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెనడా నుంచి విడిపోవాలనుకునే వారికి ప్రెసిడెంట్ ట్రంప్ మనుషులు అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు కలిశారు, త్వరలో మళ్ళీ కలవబోతున్నామని. అక్కడితో ఆగకుండా అమెరికన్ మినిస్టర్ స్కాట్ బెసెంట్ మీకు ఓపెన్గానే కామెంట్ చేశాడు, ఓపెన్గానే. సో అల్బర్టా ప్రజలు వారు
కోరుకుంటున్నారు, సావర్నిటీ కోరుకుంటున్నారు, వేరే దేశం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళని పసిఫిక్ ఓషన్ దాకా వారి ఆయిల్ అండ్ గ్యాస్ను రాకుండా కెనడా ప్రభుత్వం అడ్డుపడుతోంది అంటూ ఆ ఆల్బర్టా ప్రాస్పరిటీ పార్టీ డిమాండ్కు అనుకూలంగా ట్రంప్ క్యాబినెట్లో మినిస్టర్ అయిన స్కాట్ బెసెంట్ ట్వీట్ చేశాడు. సహజంగానే దాన్ని ఆల్బర్టా ప్రాస్పరిటీ పార్టీ నాయకుడు రీట్వీట్ చేశాడు. అంటే క్లియర్గా కెనడాలోని వేర్పాటువాదులకు అమెరికా అండగా నిలుస్తుంది. దీనికి తోడు ఆల్రెడీ ట్రేడ్ అటాక్స్ మొదలయ్యాయి. 50% టారిఫ్ విధిస్తానంటూ బెదిరించాడు. చైనాతో కనుక మీరు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే 100% విధిస్తానని కూడా హెచ్చరించాడు. సో ఎందుకంటే ఇటీవల మార్క్ కార్నీ మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ దావోస్లో చాలా పవర్ఫుల్ స్పీచ్ డెలివరీ చేశారు. థర్డ్ పాత్ అని, అంటే మిగతా దేశాలకు కెనడా లాంటి దేశాలు అమెరికా చైనాల మధ్య చూసుకోవాల్సిన అవసరం ఉండకూడదు, మనం అందరము ఏకం కావాలని ఒక పిలిపించాడు. చాలా హిస్టారిక్ అడ్రస్ చేశాడు. ఆ అడ్రస్ తర్వాత మీకు మార్క్ కార్నీ పాపులారిటీ రేటింగ్స్ కూడా పెరిగాయి. సో దానికి కూడా ట్రంప్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు దావోస్ పైన. ఇలా కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు ఏంటి అని. సో అందువల్ల ఈ రిలేషన్ దెబ్బతింటూ వస్తే తాజాగా అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఏరోస్పేస్ కంపెనీ అయిన గల్ఫ్ స్ట్రీమ్ కంపెనీకి చెందిన కొన్ని మోడల్ ఎయిర్క్రాఫ్ట్లను సర్టిఫై చేయడానికి కెనడా నిరాకరించింది. దీంతో ట్రంప్ కెనడా పైన 50% టారిఫ్ విధిస్తానని చెప్తూ ముఖ్యంగా కెనడాకు చెందినటువంటి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బొంబార్డియోను టార్గెట్ చేశాడు. సో ఇలా ట్రేడ్ అటాక్ చేస్తున్నాడు. అలాగే మీకు కెనడాలో సెపరేటిజాన్ని ఎంకరేజ్ చేసే రీతిలో పనిచేస్తున్నాడు. ఓపెన్గా కెనడాను 51st స్టేట్గా అమెరికాలో కలుపుకుంటాము, అట్లయితే మీ పైన టారిఫ్లు ఉండవు అని ఒక్కసారి కాదు, జస్టిన్ ట్రూడో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు కెనడా అవమానిస్తూ మాట్లాడాడు. అక్కడికి ఆగకుండా కెనడా ఫ్లాగ్ను అమెరికా జెండాతో కప్పి పోస్టులు వేశాడు. సో ఇలా కెనడాను అవమానించే రీతిలో, తృణీకరించే రీతిలో, కెనడా సార్వభౌమాధికారాన్ని వెక్కిరించి ధిక్కరించే రీతిలో ట్రంప్ కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఆల్బర్టా సెపరేటిస్టుల మీద ఎందుకు ప్రేమ పుట్టిందంటే కారణం అక్కడ ఆయిల్ ఉంది. ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా ఏదైనా చేయాలి అనుకుంటుంది. ఈవెన్ ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడే డ్రిల్ బేబీ డ్రిల్ అని పిలిపించాడు. సో ట్రంప్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ట్రంప్కు ముఖ్యం, దేశాల సావర్నిటీతో సంబంధం లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కు అమెరికన్ కంపెనీతో పొత్తు కుదుర్చుకున్నాడు, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అమెరికన్ కంపెనీ అయిన యునైటెడ్ మెటల్స్ కంపెనీ వారు పాకిస్తాన్లో రేర్ ఎర్త్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఈవెన్ మీకు యుక్రెయిన్లో కూడా మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు వెనిజులా అయితే బహిరంగంగానే చెప్పాడు, వెనిజులా ఉన్న చమురు సంపదను మేమే డిసైడ్ చేస్తాం, వెనిజులా చమురు సంపద అమెరికాకు దక్కాలి అని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఇక ఇరాక్లో, లిబియాలో అమెరికా జరిపిన యుద్ధాలు ఆయిల్ కొరకు అని అందరికీ తెలుసు. మరో ఆయిల్ ఎక్స్పోర్టింగ్ అంటే ఇరాన్ పైన అటాక్ చేస్తానంటున్నాడు. సో ఈ పెట్రో ఇంపీరియలిజంలో భాగంగా ఇప్పుడు కెనడాలోని ఒక స్టేట్లో ఉన్నటువంటి సెపరేటిజాన్ని కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇరాన్ అంటే అమెరికాకు శత్రు దేశం అర్థం చేసుకోవచ్చు. వెనిజులా అమెరికాను ఒక ఐడియాలజికల్గానే ధిక్కరిస్తున్న బొలివేరియన్ రెవల్యూషన్ అంటారు. సో హ్యూగో చావెజ్ నాయకత్వంలో ఒక సోషలిస్ట్ పాలకులు ఐడియాలజికల్గా వ్యతిరేకం. కానీ కెనడా అయితే ఫ్రెండ్లీ కంట్రీ కదా, అమెరికాతో పెనవేసుకున్న బంధం ఉన్న దేశం కదా. ఇప్పుడు కెనడాను కూడా నేను డివైడ్ చేస్తా అంటే కెనడా పట్ల సింపతి అని కాదు. ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాదుల్ని కెనడా ఓపెన్గానే సపోర్ట్ చేసింది, అవకాశాన్ని ఇచ్చింది. జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడైతే చాలా ఎక్కువ, ఎందుకంటే కెనడాలో సిక్కు ఓటర్లు ఒక సిగ్నిఫికెంట్గా ఉంటారు. అందువల్ల వారి ఓట్ల కొరకు ఏకంగా ఇండియన్ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, ఇంటెగ్రిటీకి, సావర్నిటీకి ప్రమాదం తెచ్చిపెడుతున్న ఖలిస్తాన్ ఉన్మాదులు స్వేచ్ఛగా మరి కెనడాలో తిరుగుతున్నారు. ఏకంగా ఒక ఖలిస్తాన్ తీవ్రవాది హత్యకు గురైతే భారత హోంమంత్రి అమిత్ షాని టార్గెట్ చేస్తూ కెనడా ప్రభుత్వ అధినేతలు మాట్లాడారు. మన డిప్లొమాట్ల పైన కెనడా చర్యలు తీసుకుంది. మా దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పి
ఖలిస్తాన్ ఉన్మాదులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పారు. అంటే ఒక దేశానికి వ్యతిరేకంగా ఓ దేశాన్ని విభజించాలని కోరుకునే వారికి మా దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థించారు. ఇప్పుడు తమ వరకు వచ్చే వరకు అర్థమవుతుంది. అమెరికా అదే చెప్తోంది. ఆల్బర్టా వారికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ సావర్నిటీ కోరుకుంటున్నారు, వాళ్ళకి అమెరికా అండగా ఉంటుంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే తాము ఇప్పుడు భారతదేశం పట్ల అనుసరించిన వైఖరి ఇప్పుడు కెనడా ఈజ్ నౌ అక్యూజ్ కాదు, విక్టింగ్గా మారిపోయింది ఇప్పుడు అమెరికా చేతుల్లో. అమెరికా వైఖరిని సహజంగానే కెనడా ఖండిస్తోంది. మీకు దావోస్లో మాకాన్ని స్పీచే కాదు, ఇప్పుడు ఏకంగా మా అమెరికా ప్రభుత్వం మా దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తుందని ఆశిస్తానని కూడా మార్కాన్ని వ్యాఖ్యానించాడు. I fully associate myself with Premier Smith's comments just then. We expect the U.S. administration to respect Canadian sovereignty. I'm always clear in my conversation with President Trump to that effect, and then move on to what we can do together. Thank you. Next question, Mika. సో ట్రంప్ వ్యవహార సరళిపైన కెనడా తిరుగుబాటు చేస్తుంది. ఒక రకంగా యూరప్ దేశాల కన్నా కూడా చాలా గట్టిగా మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. కానీ ట్రంప్కు అదంతా ఏదీ లెక్కలేదు. తన బిజినెస్ ఇంట్రెస్ట్ల ముందు దేశాల బార్డర్లని రెస్పెక్ట్ చేయను, దేశాల సావర్నిటీని రెస్పెక్ట్ చేయను, నా అమెరికన్ ఇంట్రెస్ట్ల ముందు ఏవైనా తల వంచాలి అని అంటున్నాడు.